అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్ములక్క వంటల ఛానల్. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఇవాళటి స్పెషల్ హాస్కాట్ మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ తెలుసు, మటన్ బిర్యానీ తెలుసు. ఈ హాస్కాట్ బిర్యానీ ఏందని అనుకుంటున్నారు చెప్తా. దానికి ఏమేమి సామాన్ కావాలో ముందు తెలుసుకుందాం. ముందుగా బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, ఇంకా మరాఠీ మొగ్గనట్టు ఏదో కొత్తగా ఉంది, జాజికాయ, ఇలాచీలు జర ఎక్కువ ఉండాలి, లవంగాలు, మిరియాలు, సాజీరా. ఇప్పుడు వంట చాలు చేద్దాం. ముందుగా జర్రంత నూనె పోసుకొని అందులో కొద్దిగా అంత ఆనియన్ పేస్టు, ఈ బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు, జరంత ఉల్లిగడ్డలు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకొని కొద్దిగా జర్ర రంగు వచ్చేదాకా ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి ఒక్కసారి కలిపేసినాం అనుకో జర్ర వాసన వస్తుంటుంది. ఆ టైంలో జర్రంత కలర్ కోసం పసుపు వేసేసి మళ్ళొక్కసారి కలిపేసి దాంట్లో పుదీనా, కొత్తిమీర, సమపాలు రెండు సమానం ఉండాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే బిర్యానీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం. మంచి లేత మటన్ మాంసం తెచ్చిన, 1 కిలో కంటే కొంచెం అంత తక్కువ తీసుకొచ్చిన. కిలో ఈరా బాబు అంటే ఆడు జర తక్కువ సారా అన్నాడు. సరే నడవంతి ఎట్లయితే ఏమున్నది ఇంట్లోకే కదా అని ఊరుకున్నా. ఒకసారి అవన్నీ కలిపేసేసి మంచిగా మూత పెట్టేసి కుక్కర్లో వేసేసి కొన్ని నీళ్ళు పోసి 5 విజిల్ వేసేదాకా ఉంచినామనుకో జర్ర ఉడకనట్టు. ఇంకా జరసేపు అయితే ఇక ఉడికిపోతుంది. ఇంకా 2 విజిల్ పెడితే అనే టైంకి దాన్ని ఆపేసి వేరే ఇంకొక భాగం తీసుకొని దాంట్లో నెయ్యి వేసి ఇప్పటి లెక్కనే కొంచెం అంత పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొన్ని ఉల్లిగడ్డలు వేసి కలిపేసుకొని అందులో నేను ఫస్ట్ చెప్పిన చూసిర్రా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపిన తర్వాత కొద్దిగా రంగు మారేదాకా ఉంచేసి అలా జర్రాన్ని టమాటాలు వేసేసి పసుపు కొద్దిగా అంత యాడ్ చేసుకొని కలిపి పెట్టుకొని ఈ మసాలా పొడి కనబడుతుంది చూసిరు కదా. ఈ పొడి ఏంటంటే ఫస్ట్ నేను చెప్పిన బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ, ఇలాచి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ముందుగానే గ్రైండర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ పొడి మాత్రమే దాంట్లో వేయాలి. ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నట్టే దాని టేస్ట్ ఫ్లేవర్ అలాగుంటుంది. దానికి కొంచెం ఉప్పు, కారం మంచిగా యాడ్ చేసేసుకొని, కారం జరంత ఎక్కువ తింటూ అయితే జర్రంత ఎక్కువ వేసుకోరు బాగుంటుంది. మీదికెళ్ళి జర్రంతా గరం మసాలా ధనియాల పొడి వేసేసి ఆ మటన్ కొంచెం కలిపేస్తే కొద్దిగా నీళ్ళు పోసి కలిపేస్తే లాస్ట్కి కొంచెం కస్తూరి మీద వేసుకొని ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నా అంటే ఇది రెగ్యులర్గా చేసే బాస్మతి రైస్తో కాకుండా సగం బాస్మతి రైస్, సగం మనం రెగ్యులర్గా వండుకునే బియ్యం ఉంటాయి కదా, ఆ రెండుట్లను సమానం తీసుకోవాలి. తీసుకొని ముందుగానే నానబెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. మామూలుగా బియ్యం అప్పటికప్పుడు వండాలనుకుంటే ఎట్లా కడుగుతామో అట్లా కడిగేసి ఆ నీళ్ళల్లో అది వేసేసి కొద్దిగా అన్నం వండినట్టు వండేసి ఉడికిన తర్వాత ప్లేట్లు వేసుకొని మంచిగా నిమ్మకాయ, ఉల్లిగడ్డ పెట్టుకొని పిండుకొని తింటే ఏముంటుంది నా సామిరంగా. నేను తిన్నా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.